నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎనాలిసిస్ ప్రధానంగా చాలామంది ఇదివరకటి రోజుల్లో ఎవరైనా ఎడ్యుకేషన్ లేకపోయినా లేకపోతే రాజకీయ అనుభవం ఉంటే మాత్రమే రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన మనుషుల్ని మనం చూసాము. కానీ రీసెంట్ టైమ్స్లో చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతోంది. వాళ్ళు ఎంతగా సెటిల్ అయినా కానీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని దాంట్లో ఎంత సక్సెస్ అయినప్పటికీ కూడా లేకపోతే ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీ కూడా పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎంత గ్రాడ్యుయేట్స్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయినా కూడా రాజకీయాల్లోకి వచ్చి తమ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడం, పబ్లిక్కి సర్వీస్ చేయాలి అనే ఓరియంటెడ్తో వచ్చిన వాళ్ళని చాలామందిని చూసాం. సో అలాంటి కోవకి చెందిన వాళ్ళే వీరు అని చెప్పుకోవచ్చు. అది ఎవరు అంటే లండన్లో చదివి కూడా చిత్తూరు జిల్లాలో చాలామంది నాయకులు పోటీ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. సో వాళ్ళు ఎవరు అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో పలువురు విదేశాల్లో చదివిన వారు ఉన్నారు. వారు ప్రధానంగా భూమన అభినయ్ తిరుపతి నుంచి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నుంచి, మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా లండన్లో MBA పూర్తి చేశారు. నిసార్ అహ్మద్ మదనపల్లి నుంచి, భరత్ కుప్పం నుంచి ఇద్దరు ఇంజనీర్లే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి MA PhD చేశారు. పూతలపట్టు అభ్యర్థి సునీల్ డాక్టర్గా సేవలు అందించారు. సో చూశారు కదా, ఇలాగా వివిధ రంగాల్లో వాళ్ళు ఎంత డెవలప్ అయినప్పటికీ కూడా రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేయాలనే మోటివ్తో వీళ్ళు పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ కింద దీన్ని కన్సిడర్ చేయడం బట్టి సో రాజకీయాల్లోకి వచ్చి తమ ఫ్యూచర్ని డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని ట్రై చేస్తున్న వాటిలో వీరు ముఖ్యంగా వీరు కూడా ఉన్నారు అని చెప్పుకోవచ్చు.